తుని విధ్వంస ఘటనలో నిందితులను విడిచిపెట్టమంటం సరికాదన్న మంత్రి గంటా శ్రీనివాసరావు తుని ఘటనలో 4 నెలలుగా దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అలాంటిది నిందితులను విడిచిపెట్టాలంటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాల చేతిలో ముద్రగడ కీలబొమ్మగా మారి వారు చెప్పినట్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం తీరు మార్చుకుని విజ్ఞతతో వ్యవహరించాలని గంటా సూచించారు. ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటం. అటువంటి ప్రాథమిక బాధ్యతలో భాగంగా ఆ సంఘటనలో ఎవరైతే పాల్పంచుకున్నారో, ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని అన్ని రకాలు కూడా ఎంక్వైరీ చేసి ప్రైమా ఫేసి వీళ్ళైతే ఉన్నారు అని పూర్తి నిర్ధారణ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇందులో ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ముద్రగడ పద్మనాభం గారు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సింది పోయి ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేయడం అనేది ఈయన కూడా ఒక సంఘ విద్రోహ శక్తులుగా భావించే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే పద్మనాభం గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇందులో ఏ ఒక్క అమాయకుడిని కూడా కేసులో జరగదు. ప్రభుత్వానికి ఎవరి మీద కూడా కక్ష లేదు. ఏపీలో సాధారణ బదిలీలకు సర్కార్ గ్రీన్